అమ్మ ఏం పేరు మీ పేరు? లక్ష్మి. లక్ష్మి ఏం పెట్టుకురు ప్రధానంగా దేనికి రేషన్ కార్డుకా లేకపోతే 6 గ్యారెంటీల దేనికి పెట్టుకురు దరఖాస్తు? ఇల్లుకు పెట్టుకున్నాము, రేషన్ కార్డుకు పెట్టుకున్నాము, ఇంకా 2500 దానికి పెట్టుకున్నాము, ఇంకా గ్యాస్కి పెట్టుకున్నా. కానీ ఇందులో రేషన్ కార్డు అంటున్నారు, రేషన్ కార్డు లేదు మాకు. ఇంకోటి అది మా పాప వాళ్ళది ఆధార్ కార్డులు కొంతమందికి అయినాయి, కొంతమందికి కాలేదు. అన్నీ ఈరోజే లాస్ట్ డేట్ అంటున్నారు. రాని వాళ్ళ పరిస్థితి, రేషన్ కార్డు లేని పరిస్థితి, వాళ్ళు ఎట్లా అప్లై చేయాలి? 4 months ఉంది కదా, మరి ఈ రోజుకి ఎందుకు లాస్ట్ డేటు? 4 నెలల తర్వాత మళ్ళీ తీసుకుంటాం అంటున్నారు. 4 నెలల తర్వాత ఇప్పుడే కంగారు పడిపోయి వచ్చే నెల నుంచే పడిపోతే మాకు 2500 అని కంగారు పెట్టేస్తున్నారు. ఈ ఫామ్లు కూడా ఇక్కడికి వచ్చాక మేము ఇస్తున్నామని చెప్తున్నారే కానీ మా దగ్గరకు వచ్చి ఇది 60 రూపాయలు ఎట్టి కొన్నాం బయట. కానీ ఇక్కడ ఇస్తారు కదా ఆల్రెడీ దరఖాస్తు ఫారం గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది, ఎక్కడ కొనొద్దని చెప్పలేదు. మేము కొనేసి తెచ్చేసుకున్నాం ఆల్రెడీ. తెచ్చుకున్నాక మేము ఇస్తున్నాం కదా, మీరు ఎవరు కొనుక్కు తెచ్చుకున్నారు అని అడుగుతున్నారు. అర్థమైందా? తెలుసుకోవాలి కదా మీరు. మాకు తెలీదు. ఇప్పుడు వాళ్ళ జిరాక్స్ షాప్ వాళ్ళు అమ్మేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఇవ్వరేమో, ముందే అప్లై చేసుకుని వెళ్ళిపోలేమో అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చాక ఇది పనికిరాదు, మేము ఇచ్చిందే చెయ్యాలి అంటున్నారు. అది డబ్బులు లాసే కదా. 6వ తారీఖు వరకు లాస్ట్ పెట్టారు. మీరేమో టైం పెంచలేదు, ఈ రేషన్ కార్డు రాలేదు, ఆధార్ కార్డు పిల్లలు ఎక్స్ట్రా పిల్లలు ఉంటాం మేము, అప్పుడే పుట్టిన పిల్లలు, వాళ్ళకి రాదు. వీళ్ళందరూ ఎట్లా అప్లై చేయాలి? 10 days టైం ఇచ్చింది కదా, 28కి అట్లా స్టార్ట్ అయింది, 6th అని చెప్పింది. దాదాపు 10 days టైం ఉంది. సో 10 days నుంచి ఎప్పుడు మీకు వచ్చి ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలనిపించింది? ఏమీ లేక మేము ఇన్ని రోజులు ఆగాము. ఇప్పుడు ఏమంటున్నారంటే ఒక ఆధార్ కార్డు, ఒక ఫోటో ఉంటే సరిపోద్ది, వచ్చేయండి అంటున్నారు. ఇక్కడికి వచ్చాక ఆధార్ కార్డు, రేషన్ కార్డుకి అప్లై చేయాలంటే మళ్ళీ లెటర్ అంట. దానికి ఇందులోనే పెట్టాలి కదా, మీకు రేషన్ కార్డు లేదంటే టిక్ పెట్టాలి. మళ్ళీ ఇల్లు ఒకటి, ఇల్లు లేదు. ఇందిరమ్మ ఇల్లు స్థలం లేకపోతేనే ఇక్కడికి వచ్చాం. ఇల్లు స్థలం ఉండే ఆర్థిక సహాయం ఎవరైనా, ఇల్లు లేని వాళ్ళు ఆర్థిక సహాయం ఎట్లా పెట్టుకుంటారయ్యా? స్థలం లేదా మీకు? ఇక్కడ స్థలం లేదు. స్థలం ఉన్న వాళ్ళకి ఆర్థిక సహాయం అంట. చేయూత, ఇదిగో రైతు ఇందిరమ్మ ఇండ్లు పథకం, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం. ఆర్థిక సహాయం మాకు స్థలమే లేదు, ఆర్థిక సహాయం ఏడ నుంచి ఇస్తారు? ఇందిరమ్మ ఇల్లు అని ఇవ్వాలి కదా. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఎలాగ ఇస్తున్నారో ఇందిరమ్మ ఇల్లు అని ఇస్తే అక్కడ మేము యాడ్ చేస్తాం. ఆర్థిక సాయం అంటే ఇల్లే లేదు, ఆర్థిక సాయం మాకు ఎట్లా ఇస్తారు, మేము ఎట్లా తీసుకోవాలి? ఇంకేం డౌట్లు ఉన్నాయి మీకు ఈ దరఖాస్తు ఫారంలో? ఇంతే. ఇంకా గ్యాస్ అంటే ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీద వస్తుంది. ఇప్పుడు ఎక్కువగా మా హస్బెండ్ వాళ్ళ పేరు మీదే ఉంటుంది. వాళ్ళకి ఎట్లా ఇస్తారు? ఇప్పుడు మళ్ళీ దాంట్లో జంప్ చేయాలంటే మహాలక్ష్మి పథకం ఉంది కాబట్టి లేడీస్కి వస్తుందని మీరు అనుకుంటారు? లేడీస్కి వస్తుంది. ఇది గ్యాస్ నా పేరు మీద ఉంది, వేరే వాళ్ళకి హస్బెండ్ పేరు మీద ఉంటుంది. వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? డౌట్స్ ఉన్నాయా మీకు ఇందులో? ఇంకేం లేవు ఇందులో. 2500 కానీ లేకపోతే ఇతర ఏమైనా డౌట్స్ ఏం లేవు? అయితే ఫ్రీ బస్ గురించి ఏం చెప్తారమ్మా? ఫ్రీ బస్సు పెట్టినాక మంచిగా ఉందా, పెట్టకముందు బాగుండేది? నేనైతే ఎక్కలేదు ఇప్పటిదాకా. ఎప్పుడు ట్రై చేయలేదా ఎక్కి చూద్దామని? ఎందుకంటే మాకు ఇక్కడి నుంచి ఇక్కడికి అంత జర్నీ, మధ్యలో బస్ స్టాప్ అవన్నీ ఎక్కడ ఉంటాయి, ఆడ నుంచి నడుచుకు రావాలి, ఆడ ఎక్కాలి, ఎందుకు వచ్చింది? ఆడ నుంచి ఆటో నడుచుకుని పోతాం. గల్లీల్లోకి అయితే బస్సు వేయరు కదా, రోడ్ల మీదకి వేస్తారు కదా. బస్సు ఫ్రీ అని పెట్టాక ఆటో డ్రైవర్లు అంతా పాపం బాధపడుతున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు. వాళ్ళు ఓలా అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళేమి ఇది లేదు, వాళ్ళు బాగానే ఉన్నారు. చాలా మంది అంతా ఆటోలు ఎక్కేదే లేడీస్, అటువంటి లేడీస్ ఫ్రీ అనగానే బస్సు ఎక్కుతారు, మాకు ఇబ్బంది అవుతుంది, మా కుటుంబాలు కూడా పోషించుకోలేదు. నాకు చెప్పారు ఏంటంటే బస్సు ఎక్కుతున్నాము, ఎందుకు ఎక్కుతున్నామో కూడా తెలియదు, ఫ్రీ అనవసరంగా పెట్టారు అంటున్నారు లేడీసే. కొన్ని బస్సు ఫ్రీ అని ఇక్కడి నుంచి అక్కడికి ఎక్కాలంటే బస్సు ఎక్కుతున్నారు, ఇష్టం వచ్చిన కాడ దిగుతున్నారు. వేరే బస్సు నెంబర్ గురించి వెయిట్ చేసేవారు ఇంతకుముందు, ఆడ నుంచి ఆడికి ఎక్కాలని. ఇప్పుడు అట్లా వెయిట్ చేయట్లేదు, మామూలుగా ఎక్కేస్తున్నారు, ఆడ నుంచి ఆడ దిగుతున్నారు. మళ్ళీ ఇంకొక బస్సు ఎక్కాలంటే అక్కడికి వస్తుంది కదా వేరే బస్సు, ఆడ ఎక్కుతున్నారు. ఇంకేమిటి వాళ్ళకి? మీకు ఏమైనా అనిపించిందా గతంలో జెంట్స్ కొట్టుకునేది బాగా, ఇప్పుడు ఫ్రీ బస్ అనగానే లేడీస్ చాలామంది కొట్టుకుంటున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఏమైనా అనిపించిందా అటువంటి వీడియోలు చూస్తూ ఉంటే? ఏమన్నా నవ్వు వస్తుంది ఇప్పుడు ఆ వీడియో చూసినప్పుడు. నమ్మకం అవుతుందా గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పటికీ రేవంత్ రెడ్డి కాలే కదా, చూద్దాం. నెల కూడా కాలేదు కదా.
కానీ వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు కేసీఆర్ వీళ్ళంతా కూడా ఈ ప్రభుత్వం కూలిపోతుంది వీళ్ళతోటి కాదు 6 గ్యారెంటీలు అమలు కావనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. సో వాళ్ళు మాట్లాడడం కరెక్టే అంటారా? ఇవన్నీ వచ్చినాక వాళ్ళు కరెక్టో లేదో అప్పుడు ఆలోచించాలి. ఇంకా రాలేదు, వాళ్ళు ఎక్కి నెల అయ్యింది. వీళ్ళైతే ఇలాంటివి ఏం పెట్టలేదు కేసీఆర్ వాళ్ళు, వీళ్ళే పెట్టినారు కొత్తగాని. మరి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి కదా వచ్చినాక. 3 నెలల్లో అన్నీ అమలు చేస్తామంట. చోళ్ళగా కాగితాలు పెడుతున్నాం, అవి చివరి దాకా పోయి వస్తాయో కూడా నమ్మకం లేదు. ఏదో పెట్టినామా లేదా. ఇంతకుముందు ఎట్లుంటే మీ సేవలు అప్లై చేసుకుంటారు? మీ సేవలు అని ఏం లేదు అక్కడ. ఇంతకుముందు ప్రభుత్వమైన పథకాలు వస్తే మీ సేవ అప్పుడు ఇట్లనే ఉండేది. ఇక్కడికి వచ్చి కొన్ని రేషన్ కార్డులు గట్లా అప్లై చేసుకోవడం ఇవన్నీ. మళ్ళీ రేషన్ కార్డుకి ఎప్పుడు ఇది చేస్తారు, టైం ఇస్తారు. ఎప్పుడైతే మనం లెటర్ పెట్టాం ఇంకా టైం ఉంటుందని చెప్తారు కదా. ఇలా లాస్ట్ డేట్ కదా, ఇంకేమైనా డేట్ పొడిగిస్తే మంచిగా ఉంటుంది అంటారా? ఇలాంటికి స్టాప్ చేస్తే బాగుంటుంది. అంటే రేషన్ కార్డు కావాలి, అన్నీ కావాలి అంటున్నారు కాబట్టి, ఆధార్ కార్డులు అందరివి కావాలి కాబట్టి కొంచెం టైం ఉంటే బాగుంటుంది. జనాలు ఎవరు లేరు కదా, చాలా మంది తగ్గిపోయి. ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఇచ్చేసారు. ఇచ్చేసిన వాళ్ళకి ఇవన్నీ చెప్పారు, ఇది కావాలి అది కావాలి అది కావాలి, అయితే మాకు రాదు అని వెళ్ళిపోయారు. ఇప్పుడు అందరికీ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, ఒక ఫోటో ఉంటే చాలంటే వస్తున్నారు.